ఏపీలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ లేఖపై ఇంతవరకు ఏపీపీఎస్సీ స్పందించలేదు. రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఈ క్రమంలో రోస్టర్ అంశంపై హైకోర్టులో మార్చి 11న విచారణ ఉంది. అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ స్పందించకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు రేపు జరగనున్న గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, గ్రూప్ 2 పరీక్షకు ఒకవైపు ఏపీపీఎస్సీ అయితే ఏర్పాట్లు చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ నుంచి పరీక్ష వాయిదా వేసినట్లు ఎలాంటి ప్రకటన అయితే ఇంతవరకు రాని పరిస్థితి అయితే ఉంది. ఇటు ప్రభుత్వం మాత్రం అభ్యర్థుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని ఇప్పటికే ఏపీపీఎస్సీకి లేఖ రాయడం జరిగింది. మొత్తం మెయిన్స్ పరీక్షకు ఏదైతే గ్రూప్ 2 మెయిన్స్ కు క్వాలిఫై అయ్యేందుకు 92,250 మంది సిద్ధంగా ఉన్నారు. 13 జిల్లాల్లో ఈ మెయిన్స్ పరీక్ష అయితే జరగబోతుందని చెప్పి ఇప్పటికే ఏపీపీఎస్సీ ప్రకటించింది. 905 వేకెన్సీలకు సంబంధించి ఖాళీలకు సంబంధించి 175 పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇదే సమయంలో ప్రభుత్వం ఈ గ్రూప్ 2 మెయిన్స్ విషయంలో అభ్యర్థుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని ముఖ్యంగా రోస్టర్ సరిగా పాటించలేదు, రిజర్వేషన్ విధానం సరిగా పాటించలేదు. దీనివల్ల అభ్యర్థుల్లో చాలా మంది నష్టపోయే ప్రమాదం ఉంది అని భావించిన ప్రభుత్వం దీనికి సంబంధించి పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి నిన్ననే ప్రభుత్వం లేఖ రాసింది. అటు మంత్రి నారా లోకేష్ కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పరీక్ష వాయిదాకు సంబంధించి న్యాయపరమైనటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని న్యాయ నిపుణులతో చర్చిస్తామని కూడా ట్విట్టర్ అకౌంట్ ద్వారా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుని ఏపీపీఎస్సీకి నిన్నే లేఖ రాసింది పరీక్ష వాయిదా వేయాలని. అయితే ఇప్పటి ఈ క్షణం వరకు కూడా ఏపీపీఎస్సీ నుంచి ఎలాంటి ప్రకటన అయితే పరీక్ష వాయిదా వేసేందుకైతే రాని పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే మాత్రం అభ్యర్థుల ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంది. మరోవైపు హైకోర్టులో వచ్చే నెల 11వ తేదీన హైకోర్టులో ఇదే అంశంపై రోస్టర్ అంశం మీద విచారణ ఉన్న నేపథ్యంలో ఆ విచారణ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరపున గట్టిగా వాదనలు వినిపించాలని ఇప్పటికే అడ్వకేట్ జనరల్ తో పాటు ప్రభుత్వం తరపున న్యాయవాదులను కూడా సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏపీపీఎస్సీ నుంచి ఒక ప్రకటన వస్తుందని ఉదయం నుంచి కూడా ప్రభుత్వం ఎదురు చూసింది. అయితే ఇప్పటి వరకు ఆ ప్రకటన రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థుల్లో గందరగోళం అయితే నెలకొంది. రేపు పరీక్ష ఉందా లేదా అనేది అభ్యర్థుల్లో అయితే మాత్రం తీవ్ర గందరగోళం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వం మాత్రం ఏపీపీఎస్సీకి ఇప్పటికే లేఖ రాసిన నేపథ్యంలో గ్రూప్ 2 మెయిన్స్ విషయంలో ఏపీపీఎస్సీ వైఖరి విమర్శలకు తావిస్తున్నట్టుగా అభ్యర్థులు కూడా చెబుతున్నారు. గ్రూప్ 2 సంబంధించి అభ్యర్థులు ఎందుకు ప్రభుత్వం ఆదేశించిన రద్దు చేయట్లేదు అనే మీద అసంతృప్తి కూడా ఇప్పటికే చాలా చోట్ల వ్యక్తం చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. గ్రూప్ 2 మెయిన్స్ పైన వాయిదా వేయాలని ఇప్పటికే వాళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల్లో ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయినా ఏపీపీఎస్సీ పట్టించుకోకపోవడం, ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన ముందుకు వెళ్లాలని ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం పైన ఇంకా సందిగ్ధం అయితే మాత్రం అటు అభ్యర్థుల్లోనూ నెలకొన్న పరిస్థితి అయితే ఉంది.